ఆచి చికెన్ మసాలా. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కార్యాలయం గేట్లు మూసివేసి లోపల పలు రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, బిల్లుల చెల్లింపులు, పన్నుల వసూళ్లలో ఉన్న లోపాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ఇక పలువురు అధికారులు సిబ్బందిని విడివిడిగా విచారించినట్టు సమాచారం. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఈరోజు మనం సత్తుపల్లి మున్సిపాలిటీ ఆఫీస్కున్నాం, పురపాలక ఆఫీస్ దగ్గర ఉన్నాం. కొంచెం ఈ ఆఫీస్ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, వాటిని వెరిఫై చేయడం కోసం ఈరోజు మధ్యాహ్నం మా ఏసీబీ టీం ఖమ్మం ఏసీబీ టీం మన దగ్గరికి రావడం జరిగింది. లోపల కమిషనర్ గారు కూడా ఉన్నారు, అన్ని శాఖల సిబ్బంది ఉన్నారు. వాళ్ళు రెవెన్యూ, శానిటరీ, టౌన్ ప్లానింగ్ అందరూ ఉన్నారు. అన్ని రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తారు. మాకు ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటన్నిటి మీద క్షుణ్ణంగా తనిఖీ చేస్తాను. ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. అది ఇప్పటివరకు మాకు కూడా కొంత జరిగింది ఏంటంటే ట్యాక్సెస్ ప్రాపర్గా కలెక్షన్ లేదు, రెగ్యులేషన్ ఇది కూడా సిస్టమ్ కూడా ఇంకా సరిగా లేదు. దీనివల్ల చాలా రెవెన్యూ కూడా రావాల్సింది గవర్నమెంట్కి. తర్వాత సిబ్బంది కూడా కొంతమంది గైర్ హాజరుగా ఉన్నారు, వాళ్ళ పనితీరు మీద కూడా అసెస్ చేస్తున్నారు. అంతా ఎవరైనా వేసి ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ కూడా పర్సనల్గా వాళ్ళతో ఎంక్వైరీ చేస్తాను. ఇప్పటివరకు అయితే అడ్మినిస్ట్రేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మేము గవర్నమెంట్కి నివేదిక ఇస్తాం. ఇది మా గౌరవ డీజీ మేడం గారి ఆదేశాల మేరకు సత్తుపల్లి ఈరోజు మేము సర్ప్రైజ్ చెక్ చేస్తాం. ఏసీబీ ఎప్పుడైనా రైడ్ చేసినప్పుడు ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఉంటారో వాళ్ళ ఇల్లు రైడ్ చేయడం ఫార్మాలిటీ. అది ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ కూడా హౌస్ సెర్చ్ కూడా కండక్ట్ చేశారు. ఇల్లు వచ్చారు, వచ్చిన తర్వాత మేము వెరిఫై చేసి చెప్తాం. ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఖచ్చితంగా మేము చెప్తాం. సార్ మీరు ఉన్నారు మేము వచ్చినప్పుడు, తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళినట్టున్నారు, ఆయన కూడా రమ్మన్నాం, వస్తున్నారు. ఖచ్చితంగా మేము అటెండెన్స్ లిస్ట్ ప్రకారం ఏ సిబ్బంది ఈరోజు డ్యూటీలకు హాజరయ్యారు, ఎవరు లేరు, ఎవరు కొంతమంది ట్యాక్స్ కలెక్షన్ కూడా వెళ్ళామని చెప్తున్నారు. మేము వాళ్ళందరూ వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్తాం. ఇక సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంపై తమకు పలు ఫిర్యాదులు అందాయని ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తెలిపారు. మున్సిపాలిటీలో ఇంటి పన్నులు, నీటి పన్నులు సక్రమంగా వసూలు చేయడంలో జాప్యం జరిగినట్టు గుర్తించామని చెప్పారు. అలాగే సిబ్బంది విధులకు గైర్హాజరు అవడంతో పాటు పనితీరు సరిగా లేదని, పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. ఆఫీసులో రికార్డులతో పాటు కమిషనర్, మేనేజర్ ఇళ్ల వద్ద జరిపినటువంటి సోదాలలో లభించిన రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు.